హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పక్క ఊర్లో స్లాబ్ వర్క్ అయితే అవుతుంది, కాంక్రీట్ వర్క్ అనమాట. చూడండి, ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. నేను పైకెక్కి బార్ బెండింగ్ ఏ విధంగా చేశారనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేను పైకి వెళ్ళి మీకు ఏ విధంగా వర్క్ చేశారనేది మీకు చూపిస్తాను. మర్చ్ సెంటరింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. మనలో అయితే మొత్తం ఎదురు కర్రలతోనైతే పోటీలు అయితే నిలబెట్టడం జరిగింది. చూడండి, ఈ విధంగా ఇక్కడ ఎంట్రన్స్ అయితే మెట్లు అయితే వచ్చిందనమాట. చూడండి, ఇవి లోపల అనమాట, ఇంటి లోపల. చూడండి, ఎదురు కర్రలతోనైతే పోటీలు అయితే లేపడం జరిగింది. ఈ విధంగా పోటీ గ్యాప్ అయితే 2 అడుగుల గ్యాప్ అయితే ఒక రన్నర్ రాడ్ మీద అయితే వేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా పోటీలు అయితే వేస్తారు. నేను పైకి వెళ్ళి బార్ బెండింగ్ అయితే ఎలా చేస్తారని చూపిస్తాను. మీరు చూడొచ్చు, ఈ విధంగా బార్ బెండింగ్ అయితే చేస్తారు. పిల్లర్స్ అయితే 10 mm అయితే యూజ్ చేశారు మన వాళ్ళు. బీమ్స్ కూడా 10 mm అయితే యూజ్ చేస్తారు కామ్లెన్ కంపెనీలోనే. మీరు చూడొచ్చు, ఇక్కడ డ్రోన్ వేజ్గా అయితే క్రాంక్ లేపడం జరిగింది. ఫ్రెండ్స్, చూడండి, మనలో అయితే పిల్లర్కి వచ్చేమో చూడండి 10 mm రాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. 550D అనమాట. అలాగే బీమ్ కూడా చూడండి 10 mm అయితే యూజ్ చేస్తారు మన వాళ్ళు. స్టిరప్ వచ్చేమో 8 mm అయితే లైట్లో యూజ్ చేస్తారు. డ్రోన్ వేజ్గా అయితే క్రాంక్లో వేయడం జరిగింది. మీరు చూడొచ్చు. బీమ్స్లో వేసే రాడ్ 10 mm రాడ్ అనమాట. స్టిరప్స్ వచ్చేమో 8 mm లైట్ అయితే యూజ్ చేశారు మన వాళ్ళు. చూడండి, నేను బీమ్ లోపలికి అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా రింగ్ టు రింగ్ గ్యాప్ అయితే 6 ఇంచీలు అయితే కట్టడం అయితే జరిగిందనమాట. 8 mm లైట్ స్టిరప్స్ అయితే యూజ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బీమ్స్ అయితే బార్ బెండింగ్ చేసి కాంక్రీట్ అయితే వేయాలన్నమాట. ఈ బార్స్ ఎందుకు లేపారనుకుంటే దీనికి వచ్చేమో ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కడానికి స్టెప్స్ అనమాట. రాడ్ అయితే ఇలా వదిలారు. ఈ విధంగా వదిలితే మనం తర్వాత అయినా మెట్లు జాయింట్ వేసుకోవచ్చు అనమాట. వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, జనాలు అయితే వచ్చేసారనమాట. ఇదిగోండి ఫరంజా అనమాట. మిల్లర్ నుంచి పైకి ఎక్కించడానికి ఈ ఫరంజాలో ఒక మెట్లో 2 రేస్ అయితే ఉండాలన్నమాట. సిమెంట్ అయితే చూడండి, నాగార్జున సిమెంట్ OPC 53 గ్రేడ్ సిమెంట్ అయితే యూజ్ చేయడం అవుతుంది. చూడండి, మిల్లర్ అయితే నాదేను ఫ్రెండ్స్. మిల్లర్ డ్రైవర్గా నేనైతే వచ్చాను అనమాట. చూడండి, రెడీ అయితే అయిపోయారు లేవర్లు అయితే ఈ ఊరు వాళ్ళదే అనమాట. వీళ్ళందరూ అయితే మనీ అయితే ఎవరికి పే చేయని అవసరం లేదు. అందరూ సహాయంకి అయితే వచ్చారనమాట. ఫ్రెండ్స్, చూడండి, మా కష్టానికి అయితే టీ బ్రేక్ అనమాట. కాఫీ అండ్ టీ అండ్ బిస్కెట్, చాక్లెట్లు. మాకు ఎవరు వర్క్ అయినా స్లాబ్ వర్క్ అయితే చాలు. టీ అయితే తప్పనిసరి ఉంటుంది, చాక్లెట్ అండ్ బిస్కెట్ ఇవన్నీ ఉంటుంది అనమాట. ఎటు వెళ్ళినా మా ఏరియా స్లాబ్ వర్క్లకి అయితే ఈ విధంగానే మాకు టీలు అయితే ఇస్తారనమాట. ఎండ కాదు, వాన కాదు, టీ అయితే ఖచ్చితంగా ఉంటుంది మా కష్టానికి అయితే. చూడండి, ఇప్పుడు టీ బ్రేక్ అనమాట. టీ అయితే తాగాలి.
ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ మరో కొత్త విషయం అనమాట. చూడండి, పైప్లో వచ్చే వాటర్ అయితే వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా బాటిల్ అయితే హోల్ చేసుకొని దాంట్లో పైప్ పెట్టి చూడండి డ్రమ్ములు అయితే నిండుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఐడియా చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే డైరెక్ట్ రన్ అవుతుంది కదా, ఇక్కడ ఆపడానికి అయితే ఇట్లా లేవన్నమాట. ఈ వాటర్ అయితే వేస్ట్ అవ్వకుండా చూడండి బాటిల్ అయితే ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఐడియా ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది కదా, వాటర్ అయితే వేస్ట్ అవ్వట్లేదు. ఫ్రెండ్స్ వర్క్ అయితే ఇంతవరకు అయితే అయింది. చూడండి ఇప్పుడు ఒక్కరావే ఉంది, ఇంచుమించు ఒక 5 బ్యాగులు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయినట్లే, వర్క్ అయితే అయిపోయినట్టే. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, 2 పక్కల వాటర్ ఇచ్చేసి బద్దతో లెవెల్ చేసుకుంటూ కరెక్ట్గా వాటర్ మీద ఉందో అది చూసుకుంటూ లెవెల్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే క్లియర్ అయిపోయింది. చూడండి కాంక్రీట్ అయితే మొత్తం వేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు కాంక్రీట్ వర్క్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు భోజనానికి అందరూ అయితే వెళ్ళిపోయారు. భోజనం చేసి మళ్ళీ ఫినిషింగ్ అయితే ఈరోజు చేయాలి. ఎప్పటికప్పుడు ఫినిషింగ్ వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. స్లాబ్ అయితే లీకేజ్ గట్రైతే ఉండదు, అలాగే స్లాబ్కి అయితే క్రాక్స్ రాదనమాట, పగులు రావు, బాగా పట్టు అయితే పట్టేస్తుంది. ఫినిషింగ్ చేసే మాల్ అయితే పట్టు అయితే బాగా పడుద్ది అనమాట. ఎప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కాంక్రీట్ వర్క్ అయ్యాక ఈ విధంగా అయితే సైడ్కి గట్లు అయితే వేయాలి. ఒక 2 ఇంచుల మందం మీద అయితే గట్లు అయితే వేయాలి. ఈ విధంగా వేసినట్లయితే వర్షాకాలంకి ఈ స్లాబ్లో వచ్చే నీరు అయితే బయటకు అయితే వెళ్ళదనమాట, గోడలు అయితే తడవదు. ఈ విధంగా వేసి ఈరోజే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాము. ఏ విధంగా చేస్తున్నాము అనేది మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి చైర్లు అంటూ గట్టి వేసి ఈ విధంగా పొడిమాలు అయితే మేము స్లాబ్ పై జల్లి లెవెల్ అయితే చూడాలన్నమాట. బడ్డతో లెవెల్ చేసి సెక్టాపీతో ఫినిషింగ్ చేసి మళ్ళీ స్పాంజ్తో పామి సీపుతో తుడవాలన్నమాట. ఇన్ని ప్రాసెస్ అయితే చేయాలి. ఇన్ని ప్రాసెస్ చేసినట్లయితే స్లాబ్ అయితే చాలా బాగుంటుంది, స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే చూడండి ఫ్రెండ్స్, పొడి ఎందుకు వేస్తున్నాము అని అంటే, కాంక్రీట్ ఇప్పుడే వేసాం కదా, వాటర్ అయితే మొత్తం ఇంకా ఆరలేదు, తడైతే ఉన్నది. తడి మీద ఇంకా తడిసిన మాలు వేస్తే సెట్ అయితే అవ్వదు, ఫినిషింగ్ చేయడానికి అయితే సెట్ అవ్వదు అనమాట. ఈ విధంగా పొడి మాలు కలిపేసి ఈ విధంగా జల్లి అప్పుడు లెవెలింగ్ ఫినిషింగ్ ఇవన్నీ చేస్తాము. ఫ్రెండ్స్ కాంక్రీట్ వేసేటప్పుడు ఒకటి గమనించండి, ఈ విధంగా క్రాక్స్ అయితే వస్తున్నాయి. మేమైతే కాంక్రీట్ వేసి ఒక అరగంటలోనే ఈ విధంగా క్రాక్స్ అయితే వచ్చాయన్నమాట.
ఈ విధంగా క్రాక్స్ వచ్చాయి అని మీకు భయం అయితే అవ్వద్దు, భయపడొద్దు. దీని మీద వాటర్ అయితే జల్లి సీపురుతో చూడండి, కంప సీపురుతోనైతే చూడండి. ఈ విధంగా వాటర్ అయితే చించి చేయాలన్నమాట. ఈ విధంగా చేస్తే చీపురుతో తుడిస్తే మొత్తం ఈ క్రాక్స్ అనేది బాగా సెట్ అయితే అవుద్దనమాట. ఎందుకు వస్తున్నాయి అనేసి అంటే మేమైతే సమ్మర్లో కాంక్రీట్ అయితే వర్క్ అవుతుందన్నమాట. 4వ నెలలోన మంచి ఎండ టైం అయితే కాంక్రీట్ వేస్తే ఈ విధంగానే అవుతుంది. సో ఎవరు భయపడకండి. ఈ విధంగా చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నాను క్రాక్స్. ఈ విధంగా వాటర్ జల్లి చూడండి ఈ క్రాక్స్ అంతా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే ఈ క్రాక్స్ అనేది లోపలికి మొత్తం ఈ వాటర్ అయితే దూరి సెట్ అయితే అవుతుంది అనమాట. ఈ స్లాబ్ అయితే ఆరలేదు కదా, స్లాబ్ వేసి 1 గంట లోపల ఈ విధంగా అవుతుంది. ఎండ బాగా విపరీతంగా తగులుతుంది, అందుకే క్రాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా బడా మేస్టర్ అయితే ఈ రోజే కాంక్రీట్ వేసి ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాడు. ఈ విధంగా చేయడం చాలా మంచిదండి, ఎప్పటికప్పుడు ఫినిషింగ్ అయిపోగొట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తే లీకేజ్ గట్రా రాదు. తర్వాత కాంక్రీట్కి మాల్కి అయితే పట్టు అయితే బాగా పడిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి బడ్తో లెవెల్ చేసి చెక్టాప్ ఇచ్చి దాంట్లో స్పాంజ్తో చూడండి ఫినిషింగ్ అయితే చేయాలి. స్పాంజ్తో ఫినిషింగ్ చేసి సీపుతో తుడవాలన్నమాట. మా వర్క్ అయితే మీకు నచ్చినట్లు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.